హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందరాజ్. మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, చాలా రోజులైంది కదా ఇలా అంటే డైరెక్ట్ గా వీడియో చేయక ఫేస్ క్యామ్ యూజ్ చేసి. సో చాలా రోజుల తర్వాత నేను కొద్దిగా ఫ్రీగా ఉన్నాను, అందుకనే ఫేస్ క్యామ్ యూజ్ చేసి వీడియో చేస్తున్నాను. సో అఫ్ కోర్స్ వీలైతే లైవ్ లో కూడా మీట్ అవుతాను మిమ్మల్ని. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, టిఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి వీడియోస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం మనము. సో దానికంటే ముందు నేను ఒక మానిటర్ కి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్ట్ మీకు, అంటే నేను ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్ ని ఒకవేళ మీరు కూడా ఫేస్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు చెప్పబోతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, టిఎస్ఎల్ పిఆర్బికి సంబంధించినటువంటి టాపిక్స్ ఫస్ట్ మనం సిలబస్ వైజ్ గా ఏ టాపిక్స్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయనేటువంటి విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది అయితే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చాలా మంది కామెంట్స్ అయితే నాకు వాట్సాప్ లో కూడా పర్సనల్ గా కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం కూడా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఇంకా మేబీ నేనైతే యాక్చువల్ గా అనుకుంటున్నాను. బట్ ఎందుకంటే ఈ ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మళ్ళీ లాక్డౌన్ దిశగా వెళ్తుంది కాబట్టి అది ఎప్పుడు ఎలా ఉండేది చెప్పలేకపోతున్నాం. ఏది ఏమైనా ఫ్రెండ్స్, నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, బట్ వీ హ్యావ్ టు వెయిట్, ఓకేనా. బట్ వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ దాట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే ఏదేమైనా సరే మనం దానికి రెడీగా ఉండాలి, ఓకేనా. అండ్ నన్ ఆఫ్ దాట్, దాని గురించి మనం పక్కన పెట్టినట్టయితే ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది నేను రీసెంట్ గా తీసుకున్నటువంటి డెల్ 22 ఇంచెస్ సంబంధించినటువంటి మానిటర్. ఇది యాక్చువల్ గా నేను ప్రీవియస్ కూడా ఒక వీడియో చేశాను, అది HP 22F కి సంబంధించినటువంటి ఆ వీడియో. సో చాలా బెటర్ గా ఉంటుంది అని నేను దాన్ని తీసుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అందులో ఒక డ్యామేజ్ అయితే రావడం జరిగింది. అదేంటంటే మనకు ఉన్నటువంటి డిస్ప్లేలో బ్యాక్ సైడ్ HDMI పోర్ట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ HDMI పోర్ట్ అనేది నాకు అంటే వర్క్ చేయలేదన్నమాట. ఓన్లీ VGA మాత్రమే వచ్చింది, HDMI పోర్ట్ లో సిగ్నల్ రావట్లేదు. నేను చాలా రకాలుగా ట్రై చేశాను, చాలా రకాల వీడియోస్ అయితే చూశాను. బట్ అన్ఫార్చునేట్లీ అంటే బై లక్ అంటే నేను దాని బిల్ కూడా చూశాను. బిల్ చూస్తే 1.5 year అయిపోయింది. సో నాకు 3 years దాని వారంటీ ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని నేను ఎక్కడైతే పర్చేజ్ చేశానో అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. ఇది పరిస్థితి అంటే వాళ్ళు 1 or 2 days చూసి చెప్తామన్నారు. సో 2 days తర్వాత వెళ్ళాను. బట్ తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు వారంటీ ఉంది, మీరు వారంటీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే సరే ఎన్ని రోజులు అవుతుందని చెప్తే 15 days అవుతుందన్నారు. సో 15 days వాళ్ళకు టైం ఇచ్చాను. 15 days తర్వాత వాళ్ళు కొద్దిగా మళ్ళీ అంటే మనం ఇచ్చినటువంటి వారంటీని అక్కడికి పంపించి వాళ్ళు మెయిల్ చేసి చాలా రకాలుగా తిప్పలు అన్నారు పాపం వాళ్ళు కూడా. బట్ ఫైనల్ గా వాళ్ళు అక్కడ నుంచి రిజెక్ట్ చేసినా సరే అక్కడ ఉన్నటువంటి ఆ పర్సన్ అనేది చాలా బాగా నాకు రెస్పాండ్ అయ్యి, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ మానిటర్ అయితే నాకు రీప్లేస్మెంట్ లో చేయడం జరిగింది. సో ఎందుకంటే ఆయన మాట మీద నిలబడేటువంటి మనిషి, అంత వ్యాపారం అనేది చాలా చక్కగా ఉంటుంది అక్కడ. సో మనం ఏ వస్తువు కొన్నా సరే మనకు ఫుల్ వారంటీతో వాళ్ళు మన వారంటీని తీసివేసినా సరే మనకు ఈయన గ్యారంటీగా వారంటీ ఇచ్చి మరి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి నాకైతే సేమ్ మీరు అంటే మనం ఎంత అమౌంట్ పెట్టి దాన్ని పర్చేజ్ చేసామో అదే అమౌంట్ లో నాకు అది రీప్లేస్మెంట్ లో రాలేదు. ఎందుకంటే 22F అనేది ఇప్పుడు బ్యాన్ అయిపోయింది. ఒకవేళ మీరు ఏది తీసుకుంటే మీరు దాన్ని ఎంతకి అయితే అమౌంట్ మీరు పర్చేజ్ చేసింటారో అదే అమౌంట్ ఇందులో మీకు లెస్ చేసి ఇస్తానన్నాడు. సరే బ్రదర్, నాకైతే ఒకవేళ మీరు ఏది మంచిగా ఉంటుంది సోర్స్ దాన్ని చూసి మంచిది ఇవ్వండి అంటే ఆయన నాకు డెల్ 22F దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మీకు చూపిస్తాను, అది ఇచ్చాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక ఐటమ్ ని పర్చేజ్ చేసేటప్పుడు ఎక్కడైనా ఫుట్పాత్ మీద కానీ ఎక్కడైనా కానీ పర్చేజ్ చేయకండి. మనకి ఎక్కడైతే మంచి వారంటీతో నాణ్యమైనటువంటి ఐటమ్స్ దొరుకుతాయో అక్కడ పర్చేజ్ చేయండి. నేను దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే ఎవరైతే మన సరౌండింగ్ ఏరియాలో దగ్గరగా ఉన్నారో వాళ్ళకి బెటర్ గా యూజ్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఆన్లైన్ లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించింది కూడా మీరు డిస్క్రిప్షన్ లో చూడండి, నేను కొన్ని డీటెయిల్స్ అయితే అక్కడ పెడతాను, ఓకేనా ఫ్రెండ్స్. వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది, నేను ఎక్కువ లెంతీ వీడియోస్ చేయను, సారీ ఫర్ దట్. సో దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ క్లిప్స్ కూడా మీకోసం ప్రొవైడ్ చేశాను. అండ్ కీప్ వాచింగ్. తెలుసు కదా ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే నేను అంటే రీప్లేస్మెంట్లో నాకు వారంటీలో వచ్చినటువంటిది. సో నేను చెప్పాను కదా ముందే,
నేను తీసుకున్నటువంటి HP 22F బ్యాన్ అయి ఉన్నందువల్ల నాకు సేమ్ అదే కాస్ట్లో నాకు రీప్లేస్మెంట్లో నేను అడిగిన దానికి వాళ్ళు ఇది నాకు రీప్లేస్మెంట్ చేశారు. సో ఫ్రెండ్స్, ఒకటి గుర్తుంచుకోండి, మనకు రీప్లేస్మెంట్లో ఎవ్వరు ఎక్కడైతే ఇవ్వరు అని ఆయన నాకు పర్ఫెక్ట్గా చెప్పారు. బట్ నేను నమ్మినది ఒకటే అంటే వారంటీ క్లియర్గా ఉంటుంది, ఇక్కడ ఈ పర్సన్ అయితే మంచిగా ఇస్తాడు అనేటువంటి ఉద్దేశంతో నేను ఆయనతో చెప్పాను. అందుబట్టి ఆయన నాకు ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. సో చాలా బాగా ఉంది. అంటే నేనైతే ఫుల్ సాటిస్ఫై అవుతున్నాను, ఎందుకంటే HDMI పోర్టు, VGA పోర్టు రెండు ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, దానికంటే రెజల్యూషన్ కూడా చాలా మంచిగా వచ్చింది. నేనైతే చాలా బాగా అబ్జర్వ్ చేశాను చాలాసార్లు. సో నేను బాక్స్ ఓపెన్ చేయిస్తున్నాను మా చిన్న బాయ్తో. సో ఇక్కడ మనకు ఒకటి HDMI కేబుల్, ఒకటి VGA కేబుల్ అయితే రావడం జరిగింది. సో నేను దీంతోపాటు ఒక కీబోర్డ్ మౌస్ కూడా తీసుకున్నాను, అంటే వైర్లెస్ కీబోర్డు 1200కే వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఆన్లైన్ కంటే ఇక్కడ మనకు చాలా తక్కువ రేట్లోనే ఉంటుంది ఆన్లైన్ కంటే. బట్ మనం అంటే నా సజెషన్ ఏంటంటే, ఏదైనా ఒకటి పర్చేజ్ చేసేటప్పుడు ఆన్లైన్లో చూసుకోండి, ఎక్కడ మనకు అమౌంట్ లెస్గా ఉంటే అక్కడ పర్చేజ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఆన్లైన్లో నేను దీన్ని పర్చేజ్ చేయకపోవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, సేమ్ ఇలా మనకు వారంటీ ఇష్యూస్ ఉంటాయి. మనము ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే ఎవరిని అడగలేం కదా, అందుకనే. ఓకేనా? కాబట్టి మనకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళను, అంటే మంచిగా మనకు వారంటీ క్లెయిమ్ చేసే వాళ్ళను నమ్మి మనం తీసుకోవాలి. సో ఇవి దానికి సంబంధించినటువంటి కేబుల్స్, ఒకటి HDMI కేబుల్, ఒకటి VGA కేబుల్, పవర్ కేబుల్, ఇంకా దానికి సంబంధించినట్టు. సో ఇప్పుడు చూడబోతున్నాను, చూడండి, చాలా థిన్గా మంచిగా ఉంది. బట్ HP కంటే కొద్దిగా అంత థిన్గా అయితే ఉండదు. రెజల్యూషను, పిక్చర్ క్లారిటీ అనేది 100% నేను సాటిస్ఫై అవుతున్నాను. సో దానికంటే బెటర్గా ఉందని కూడా నేను చెప్పగలను. ఓకేనా? ఎందుకంటే మరి నాకు HDMI అక్కడ నుంచే రాలేదా అంటే, నేను ఫస్ట్లో వాడాను, ప్రాపర్గానే వచ్చింది. బట్ మిడిల్లో నాకు అది ఎందువల్లనో మరి అయితే రాలేదు, ఏమి షార్ట్ సర్క్యూట్ కూడా అవ్వలేదు. అంతా చెక్ చేసి వాళ్ళు చూసారు, ఇది ఇంకా బోర్డుకి టచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇది వారంటీ మీకు వచ్చేస్తుందిలే, వారంటీ ఉంది కదా అని వాళ్ళు చాలా మంచిగా రెస్పాన్స్ అయ్యి నాకు ఇచ్చారు. సో ఫ్రెండ్స్, దానికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో కర్నూల్లో చందన బ్రదర్స్ పక్కన JM కంప్యూటర్స్ అని ఉంటుంది. ఆ బ్రదరు చాలా మంచి, సో నాకైతే చాలా మంచిగా నచ్చాడు. ఆయన మంచి రెస్పాన్స్ ఇస్తూ, అంటే నో బార్గింగ్, రేట్స్లో ఎటువంటి బార్గింగ్ అనేది ఉండదు. ఓకేనా? ఒకటే ఫిక్స్ రేటు, మనకు కన్వీనియంట్గానే ఉంటుంది. ఆన్లైన్ కంటే చాలా తక్కువ రేటు. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ వ్యూ. ఇక్కడ మనకు కేబుల్స్, పవర్ కేబుల్ ఓన్లీ ఆ స్టాండ్, దానికి జస్ట్ ఇలా స్టిఫ్ చేసి టర్న్ చేస్తే చాలు. ఓకేనా? మీరు చాలా ఈజీగా పెట్టుకోగలరు, ఏం కాదులే. ఓకేనా? చాలా మంచిగా ఉంటుంది. స్టాండ్ పెట్టిన తర్వాత అన్ని స్క్రూలు తిప్పి వాటిని లూజ్ చేసి ప్రెస్ చేయండి, టర్న్ చేసిన తర్వాత. ఓకేనా? నేను పెట్టేస్తాను, కొద్దిగా క్యామ్ కిందకుంది, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇందులో ఉన్నటువంటి మెయిన్, అంటే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఏదైనా పర్చేస్ చేసినప్పుడు వారంటీ క్లియర్గా మీకు ఇచ్చే వాళ్ళని చూసి నమ్మి తీసుకోండి. ఓకేనా? సో చాలా బ్యూటిఫుల్గా ఉంది, నేనైతే 100% సాటిస్ఫై అవుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు ఉన్నటువంటి 1.5 year కింద నేను కొన్నటువంటి ఈ మానిటర్ ఇప్పుడు ఇలా అయ్యింది. ఇది దీని యొక్క చరిత్ర ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆనందరాజ్.